బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పాలిటిక్స్ తో రాష్ట్ర రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. అందులోనూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల డైలాగ్ వార్తో తెలంగాణ రాజకీయాలు రంజగా సాగుతున్నాయి. కేసీఆర్ చేసిన ఒక్కో విమర్శకు ఘాటుగా కౌంటర్ ఇస్తూ తిప్పికొట్టారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ ప్రజలు పాలిచ్చే బర్రెను కాదనుకుని దున్నపోతుని తెచ్చుకున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అయితే గులాబీ బాస్ను కంచరగాడిదతో పోలుస్తూ తాను దున్నపోతును కాదని రేసు గుర్రానని చెప్పుకొచ్చారు రేవంత్. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నారని ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. నేను అందరితో మాట్లాడతా, మీకు తెలుసు కదా, ఎవరైనా వల్కరిస్తే ఆగిన ఏంది స్వామి చెప్పని. సార్ మీరు ఒక్క మాట చెప్పాలి, ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పన్న? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. పదేళ్లు ముఖ్యమంత్రి బాధ్యతలో ఉంటానని, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని బీఆర్ఎస్ అధినేతపై మాటల దాడి చేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కేసీఆర్ కు సూటిగా సవాల్ విసిరారు. 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా, మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాల్ విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇక అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజలు ఓడగొడితేనే చెప్పుకునే దిక్కులెక్క బొక్కలిరిగాయంటూ ఎద్దేవా చేశారు రేవంత్.